నమస్కారం. దగ్గర రా బుజ్జి, మా చెల్లి కెమెరామెన్. అందరు బాగున్నారా? నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. తిరుపతి పోయి వచ్చి 3-4 రోజులు అయింది. అయితే ఇవాళ డేటు, ఈ రోజున మా తాతయ్య, మా నాన్న తండ్రి ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ ఉంటాం. చికెన్ తెచ్చి, మటన్ తెచ్చి, గారెలు చేసుకొని పెట్టుకోవడం మంచిది కదా. అట్నే మా చెల్లె, మా బావాలు కూడా వచ్చారు. చనిపోయిన రోజు అని చెప్పి అదే అదే పెట్టుకునే రోజు అంటే ఏమంటారు మరి? అది ముందు క్లారిటీ ఇవ్వాలిగా. ఏమో వాళ్ళకి అంటావు, చిన్నపిల్లలు అంటావు. అది విషయం. ఇప్పుడు మా ఆమె గారెలు చేస్తుంది, తర్వాత మటన్ చేస్తుంది, చికెన్ చేస్తుంది, అన్నీ కలిపి మా తాతయ్య పెట్టుకుంటాం అన్నమాట. మీరు పెట్టుకుంటారా? కామెంట్ చేయండి. ఇక ముందు ఒక చిన్న లైక్ చేయండి, ఒక ఫాలో చేయండి. ఓకేనా? ఇప్పుడు మా ఆమె కలిగి పోదాం. ఎవరు పిలిచేది? మా తిరుగు మరణ వార్చుకోవచ్చు అంట, సెలబ్రేషన్స్. కైకయ్య మరణ వార్చుకోత్సవం భలేకుంది వ్యాపారం. ఏంది మరణ వార్చుకోత్సవం? ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? డిమైజ్ యానివర్సరీ ఆయన ఆడో వాట్సాప్లో చూసుంటారు. ఎవరు ఇది తెలిపింది? ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? మా ఆవిడ బాగుందా? నా బంగారం ఒకదే పెళ్ళం. ఇక్కడ శ్రీకళ ఎప్పుడు గారెలు చేస్తూ ఉంటుంది ఈ పొయ్యి కాడ. ఎందుకంటే మాకున్నది ఒకటే పొయ్యి, అందరు 3 పొయ్యిలు ఉంటాయి. అంటే ఫ్రెండ్స్, ఈ పొయ్యి ఎట్లా క్రియేట్ చేసింది తెలుసా? ఇల్లు కట్టేటప్పుడే ఈ బండలన్నీ కూడా వేసినప్పుడే ఇక్కడ ఈ పొయ్యి కింద బండ వేయలేదు తెలుసా? అవి ఏం వేసినాయి మనం? ఒత్త దుబ్బగచ్చి చేసి ఆ ఏరియా వరకు బండలు వేయలే. బండలు వేయకుండా పొయ్యి వేసిన అప్పుడు ఖాళీ గుంచినాం అన్నమాట. ఖాళీ గుంచినాం, లేకపోతే బండలు వెళ్ళిపోతాయి అన్నమాట. అది ముందు ప్రిపేర్ అన్నమాట, ప్లానింగ్. ఓకేనా? కదా. నమస్కారం. హలో, నమస్కారం. నమస్కారం కాదే, సంస్కారం. లాగేసుకున్నా ఏం కాదా? ఏం కాదు, వీడియో సగం అయిపోయింది. లాగేసుకోవడం బలంగా. ఈ గాలి నాయనమ్మకి, తాతయ్యకి, మొత్తం మీ అమ్మకి అందరం తీసుకో. ఓ వాళ్ళమ్మ వాళ్ళు నాన్న ఉన్నారు అంటే ఉన్నోళ్ళు తినకూడదా బుజ్జి? అట్ట కాదుగా. ఫస్ట్ మ్యాట్ నేను వేసినా వేడి వేడిగా తినడానికి వస్తాడు. ముడి కాలుతుంది. ఏంటిది మ్యాట? అది పో రావే, గుర్తుంది. వెనక కూర్చోవచ్చు, కుర్చీ వేసుకొని. అయినా నీకు సలకుంది ఆడ. మా తాతయ్య సమాజం ఎందుకు? మా తాతయ్యకి 6 నెలల కూడా పడుతుంది తెలుసా? మా శివుడు నీకు వచ్చింది, ఆయనకు వచ్చిందా? హలో. అయితే ఇప్పుడు మా ఇంట్లో ఎప్పుడైనా బొబ్బరి గారెలు చేస్తాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ వీడియోలో అయినా స్పీకర్ ఆపడుతుంది కదా. ఇవాళ మా చెల్లి ఉంది, నా రక్తం అనమాట, నా త్వర పుట్టిన చెల్లి ఉంది కాబట్టి నాకు ఏ విధంగా తీయటం వచ్చే వీడియోలు దానికి కూడా అదే విధంగా తీయటం వచ్చు కాబట్టి ఇద్దరం ఆపడుతున్నాం వీడియోలలో. ఎప్పుడు కళావతే ఆపడుతుంది కదా, ఎందుకంటే నేను తీస్తా కాబట్టి. ఇట్లా తీసేవాళ్ళు ఉంటే నేను కూడా బొచ్చిన ఫ్రాంకులు చేస్తా, బొచ్చిన కంటెంట్లు చేస్తా. మా ఊర్లో వీడియోలు తీసేవాళ్ళు లేరు, ఎడిటింగ్ చేసేవాళ్ళు లేరు. చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. ఒక్కనే సింగిల్ గణేష్ ఒక్కనే ఏం చేస్తాం. లేకపోతే నేను కనుక వీడియోలు ఆపడితే కళాకు కూడా తీరారు అతను. వీడియోలు ఆపడితే మామూలుగా ఎంటర్టైన్మెంట్ చేయను, ఎందుకంటే నా పుట్టకే అది. ఎప్పుడున్న వీడియో పెడదామంటే ఉల్లిగడ్డలు ఓడో, దోసకాయలు ఓడో, నిమ్మకాయలు ఓడో, గ్యాస్ ఓడో, ఎవడో వస్తున్నాడు అప్పుడే ఖచ్చితంగా. అమ్మా రామి, రోడ్డు మీద ఇల్లు ఉన్నప్పుడు అని కొరాలి. రోడ్డు మీద ఎరువు పక్కన ఉందండి. గార్లీ ఏం గారెలు చేస్తున్నావు బంగారం? కొబ్బరి గారెలకి అయితే పిండపో. కానీ ఈ గుడ్డని ఎందుకు పట్ట మొక్క పెట్టడం వల్ల లామేంటి? మంచి పెట్టకపోతే కాలమా? మరి నేను బయట హోటల్లో తింటానంటే ఎప్పుడన్నా. ఓహో, ఇవి పెద్ద గారెలా? కాదు, ఎక్కడ పెడుతున్నా? లెక్క పెట్టు, లెక్కే. అమ్మా కాదే, నా వితరించిపోయినా నువ్వు తినొచ్చా? తినొచ్చానా? పప్పు
అంతా తీసే ఇంకోటి తీసేపో. అవి కూడా ఎట్టే తాతయ్య పెట్టే పేరే మనమే తినేది. అమ్మా ఇదేందా మమ్మీ ఇప్పుడు పోయింది. ఇప్పుడు ఏమైపోయింది అనుకుంటే మమ్మీ ఇప్పుడు పరిస్థితి మాయమాయ చేసింది అమ్మ. ఏం కావాలి నూనె పట్టం తెలిసింది. నిన్న మొన్న గాలి బాగున్నాయి కదా. కాటం ఎక్కువ బుజ్జి ఏ వీడియో అయినా 8 నిమిషాలు వస్తుంది కదా. ఏందమ్మా అమ్మ అక్కడ టవల్ తీయమ్మా. నేను కూర్చోడం కోసం చేసిన మ్యాట్ అని తీసినాడు. మొక్కలు ఉండాలి మట్టిపోతారు ఇంట్లోకి. అది 10 నిమిషాలలో బట్టి నాగపోతా. ఏం మనుషులు నాయన. ఇంకపోతే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఫస్ట్ కానివ్వండి. ఓకే బుజ్జి కట్ చేయ చాలు. అందరికీ థ్యాంక్ యూ.